నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దెబ్బ మీద దెబ్బ పడడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా వేదాంతిలా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో షాక్ కు గురైన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో మరింత దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ తనను కలవడానికి వచ్చే వారితో పూర్తి వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ తో మాట్లాడి వచ్చిన వారు సార్ పూర్తిగా మారిపోయారు, వేదాంతలా మాట్లాడుతున్నారని గుసగుసలాడుతున్నారు. ఓ రాజకీయ నాయకుడిలా కాకుండా సర్వసంగ పరిత్యాగిలాగా ప్రవచనాలు చెబుతున్నారని, తీవ్ర నైరాస్యంలో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణ విషయమే కాదు, ఏపీ ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ ఇదే ధోరణిలో విశ్లేషణ చేస్తున్నట్లు దగ్గర వారు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయమే ఓ మాయ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఎందుకు ఓడిపోతారో అర్థం కాదు, ఎవరెందుకు గెలుస్తారో తెలియదు. బ్రహ్మాండంగా పనిచేసిన వారు ఓడిపోతారు, ఏమి చేయని వారు గెలుస్తారు. ప్రజలు ఓ బ్రహ్మ పదార్థం, ఎవరికీ అర్థం కారు. మన వైపే ఉన్నట్లు కనిపిస్తారు, కానీ తీరా మనకు ఓటేయరు. అసలు వారు ఎవరికి ఎందుకు ఓటేస్తారో కూడా అర్థం కాదు. అయినా మనమే గెలవాలని ఏం లేదు, రాత ఎట్లుంటే గట్లయితది. దేవుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది, మన చేతిలో ఏం లేదు. ఇది బీఆర్ఎస్ అధినేత వేదాంతం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బాగా డీలా పడ్డారు. ఓటమి బాధ నుంచి తేరుకోకముందే తుంటి వెముక విరిగి ఇబ్బంది పడ్డారు. ఈలోగా మీద పడ్డ పార్లమెంట్ ఎన్నికలకు శక్తినంతా కూడా తీసుకుని కొట్లాడారు. అయినా సరే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఫలితాల కంటే ఘోరంగా వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తప్పక తమను ఆదరిస్తారని కేసీఆర్ భావించారని, కానీ అంచనా రివర్స్ కావడంతో తట్టుకోలేకపోయారని సన్నిహితులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏదో పొరపాటు చేశారని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక తమకే ఓటేస్తారని కేసీఆర్ బలంగా నమ్మారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాను నిర్వహించిన బస్సు యాత్రకు విశేష స్పందన రావడం, ప్రజలు తండోపతండాలుగా రావడంతో కేసీఆర్ ఎంతో విశ్వాసంతో ఉండేవారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీలపై కూడా కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఖాయంగా గెలుచుకుంటామని భావించారు, కానీ ఫలితాలు దారుణంగా రావడంతో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానం రావడం కేసీఆర్ కు జీర్ణం కావడం లేదు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లోనే ఉంటున్న కేసీఆర్ ను కలవడానికి అప్పుడప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు వెళుతున్నారు. వారితో ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నట్టు తెలిసిందే. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. అసలు రాజకీయమే మాయా ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అంతా బాగానే కనిపించినా ఫలితాలు తారుమారవుతాయి. ఎవరికి ఎప్పుడు అందలం అందుతుందో, ఎవరు పడిపోతారో చెప్పలేం. ప్రజలు కూడా అర్థం కారు, వారొక బ్రహ్మ పదార్థం. ఎవరిని ఎందుకు ఓడిస్తారో, ఎవరిని ఎందుకు గెలిపిస్తారో అర్థం కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించారు, ఏపీలో జగన్ ను ఓడించారు. అసలు ఓ కారణం ఉందా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో మనకు బాగా ఉపయోగం జరిగేది. కానీ ఏం లాభం? ప్రజల తీర్పు మరోలా ఉంది. మనమేం చేయలేం, మన రాత ఎట్లుంటే గట్లయితది. అయినా ప్రతిసారి మనమే గెలవాలని ఏముంది? ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం పనిచేయాలి, అంతా దేవుడి దయ. ఇలా సాగుతోందట కేసీఆర్ మాటల ప్రవాహం. దేవుడు మళ్లీ మనల్ని దయ తలుస్తాడు, ధైర్యంగా ఉందామని ముక్తాయింపు కూడా ఇస్తున్నారట కేసీఆర్.